విద్యారంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కోట సాయి కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చి నేడు విద్యారంగాన్ని విస్మరించడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో 100 రోజులు అయినా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి అమూల్య, రోహిత్, షాదుల్లా తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాయబార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జెస్, అలానే విద్యా దీవెన, వసతి దీవెన రిలీజ్ చేయాలని, అలానే జియో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన కల్పించాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి అని, రాష్ట్రంలో ఉన్న విద్యారంగం సమస్యలపై గలమెత్తుతూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.